ఈ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత వెంటాడుతోంది. ఉత్తరప్రదేశ్ హాపూర్లో బ్లాక్ మార్కెట్ దందా. సమాజ్వాదీ పార్టీ నేత ఇంట్లో 55 ఎల్పీజీ సిలిండర్లను సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా గ్యాస్ నిల్వలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలపై నిల్వలకు సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నారు అధికార బృందం. ఉత్తరప్రదేశ్ హాపూర్లో బ్లాక్ మార్కెట్ దందాని ప్రస్తుతం మనం చూస్తున్నాం. యుద్ధ ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరత నెలకొన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ హాపూర్లో సమాజ్వాదీ పార్టీ నేత ఇంట్లో 55 ఎల్పీజీ సిలిండర్లను సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా అక్కడ గ్యాస్ సిలిండర్స్ ని నిల్వ చేశారు. దీనిపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గ్యాస్ నిల్వలు, బ్లాక్ మార్కెట్ కట్టడికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలపై అధికారులు ఎప్పటికప్పుడు ఈ నిల్వలకి, అక్రమ నిల్వలకి సంబంధించి నిఘా పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ హాపూర్లో ఇలా ఒక ఇంట్లో గ్యాస్ పెద్ద ఎత్తున బండలు నిల్వ చేసి పెట్టడంపై వాటన్నింటినీ కూడా సీజ్ చేసి ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.